హర మహాదేవ శంభో శంకర. మణికర్ణిక ఘాట్ దగ్గరే ఏటి వాళ్ళుగా వాలిన ఈ గోపురం కూడా కనిపిస్తూ ఉంటుంది. దీని కూడా ఒక పెద్ద వృత్తాంతం ఉంది. ఒక అతను కాశీలో బ్రహ్మాండమైన గుడి కట్టి పితృ ఋషి రుణము తల్లి రుణం అంటారు. అతను ఏం చెప్పాడంటే, అమ్మ నీకోసం ఈ గుడి కట్టాను, నా రుణం తీరిపోయిందంటే ఆకాశవాణి అంటే పరమాత్మ, నాయన తల్లి రుణం ఎప్పుడూ తీరదు అని చెప్పి ఈ గుడి పూజనానికి పనికిరాదని చెప్పి ఏటవాలుగా వాలిందట. లీనింగ్ టవర్ అని అంటారు కదా ప్యారిస్లో, దానికంటే ఎక్కువ డిగ్రీలో వాలిన గోపురం. సో ఎవడో ఇంగ్లీష్ వాడు చెప్తే వింటాం కానీ మన తెలుగు వాళ్ళు మన ధార్మిక గ్రంథాలు చెప్తే వినాం కదా. సో మీలాంటి వారికి ఒక చిన్న ఉదాహరణ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఇంత వాలిన నిటారుగా నిలబడిన గోపురం. భారతదేశము హిందూ ధర్మం ఎన్నో విషయాలకు ప్రామాణ్యం.